సేవాదళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. రాత్రి జరిగిన ఈ సంఘటన విషయంలో మేమందరం కూడా తెల్లవారుల చర్చిలో ఉండి వచ్చిన వాళ్ళం. వచ్చేసరికి వార్త తెలిసేటప్పటికి ఇది ఒక విధంగా మాకు ఆశీర్వాదకరమే అనుకుంటున్నామండి. ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేక ధైర్యంగా ఎదుర్కోలేక ఎదురుగా చాటు మాట వ్యవహారాలు చేస్తున్నారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు నిజంగా ధైర్యం ఉండేవాడైతే ఇన్ని సంవత్సరాలు రాజకీయంలో అనుభవం ఉంది కదా, దానికి డైరెక్ట్గా ఎదుర్కొని ఇప్పుడు రజనీ గారికి ఇచ్చినటువంటి సీటుకి పోటీగా ఎవరికి ఇస్తాడో దమ్ముండ క్యాండిడేట్ని పెట్టుకోమనండి. మేము మహిళలందరం కలిసి రజనీ గారిని మేము గెలిపించుకుంటాం, ఆమెని ఎమ్మెల్యేగా నిల్చోబెట్టుకుంటాం. మేమందరం కలిసి పనిచేస్తాం. ఏటికి కూడా వెనకాడికేసే పని లేదు. మేము అందరం కూడా ఇప్పుడు విషయం ఏంటంటే బీసీలు బీసీ అమ్మాయి అయితే చంద్రబాబు నాయుడు ఇన్ని సంవత్సరాల రాజకీయాల్లో ఎంతమంది బీసీలకు సీట్లు ఇచ్చాడండి? మా జగన్ బాబు గారు ఎంత బీసీలకు ఇచ్చాడు, ఎస్సీలకు ఇచ్చాడు, ఎస్టీలకు ఇచ్చాడు. మినిస్టర్లు ఎస్టీలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు. కానీ ఏనాడని చంద్రబాబు నాయుడు ఇచ్చాడు అంతమందికి సీట్లు, మినిస్టర్ పదవులు ఇవ్వలా. అసలు బీసీలకి ఎన్నెమ్మకి జగన్ అండి, అది అబద్ధం. ఆ మాట వాళ్ళిద్దరు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు చెప్పడం అబద్ధం. అది ఎక్కడ జరిగిందండి? జనం కళ్ళతో చూస్తలేదా? ఇది వరకు అంటే రాజకీయం ఎంతో మందికి అనుభవం ఉండవని తెలిసేది. ఇప్పుడు పసిపిల్లల్ని కలిసినా చెబుతున్నారండి రాజకీయం. ఇప్పుడు తెలియదంటే అంతా తెర మీదకి వచ్చేసింది. ఈ ఫోన్లు, యూట్యూబ్లు, సినిమాలు ఏమన్నా కానీ ఆ విధంగా తెర మీదకి వచ్చేసింది. ఎవరికన్నా ముయ్యలేడండి, ఎవరిని మోసం చేయలేరు. జగను మా అంటున్నాడు ఆ నీతి నిజాయితీగా పరిపాలన చేస్తున్నప్పుడు మాలో చిన్న కార్యకర్త కూడా మేము నిజాయితీగానే ఉంటామండి. ఎంతమంది వచ్చి ఫైనల్గా మేమేం చెప్పం. వాళ్ళ జోలికి వెళ్ళమండి, కుక్క జోలికి వెళ్ళి చక్కదాన్ని వెక్కించినట్టు మాకు అనవసరం. వాళ్ళ తప్పు వాళ్ళే గ్రహించుకుంటారు. రేపు 2 టౌన్కి ఎవరిని ధైర్యం చేసి ఎవరు నిల్చోబెడతారో చూస్తాం. వాళ్ళు ఎట్టు గెలుస్తారు మేము చూస్తాం. ఇన్నిసార్లు కూడా టీడీపీ కంచుకోట 2 టౌన్ అంటే అన్నారు. కానీ ఈసారి మేము గోడలు బద్దలు కొడతాము, రజనమ్మని గెలిపించుకుంటాము. మహిళలందరం ముందుండి మేము వర్క్ చేస్తామండి. ఇదే మాట చెప్తున్నాం ఆఖరిసారికి చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి. ఖబర్దార్, జగన్ కార్యకర్తలు ఇక్కడ మేము ఉంది. మాతో పోటీ పడి ఏమి చేయలేరు వాళ్ళు.